ఇంకా మన పండగ ఈద్ రావడానికి 3 రోజులే ఉంది. మరి వచ్చే రంజాన్‌కి ఎవరు ఉంటారో ప్రాణంతో, ఎవరు ఉండరో అన్నది మనకు తెలీదు. కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఈ రంజాన్‌కి మనం ఏదైతే ఉందో ఆహ్, ఇంకా ఈ 3 రోజులే ఉన్న సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనం ఎక్కువ ముస్తఫరాలో చెప్పుకోవడం మంచిది. అంటే మన దేనైనా దేని ద్వారానైనా మనం పాపం చేయొచ్చు. అంటే పాపం అంటే వ్యభిచారము, దొంగతనము ఇలాంటి పెద్ద పెద్ద పాపాలే అవ్వక్కర్లేదు. ఒకరి మనిషిని మన మాటల ద్వారా బాధ పెట్టవచ్చు, మన చేష్టల ద్వారా బాధ పెట్టవచ్చు. మన యొక్క ఏదైందో మన యొక్క మన పనుల ద్వారా ఇతరులను మనం బాధ పెట్టే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం ఈ యొక్క 3 రోజుల్లో కూడా మనం ముస్తఫరాలో ఎక్కువ చదువుకొని దైవం యొక్క ఏదైతే ఉందో అనుగ్రహాలు, కరుణలు, ఆయన యొక్క క్షమాపణలు మనం ఎప్పుడూ కూడా పొందుతూ ఉండాలి.